హరి హరి నారాయణో ఆదినారాయణో కరుణించి మమ్మేలు కమలలోచనుడా. ఇది తెలుగుదేశంలో చాలా ప్రచారంలో ఉన్నటువంటి తత్వాలలో ఒకదాని పల్లవి. ఇక్కడ ఆదినారాయణుడు అని చెప్తున్నాడు. నారాయణుడికి ఆదినారాయణుడికి తేడా ఏమన్నా ఉందా? ఎందుకు ఈ ప్రశ్న వేసుకోవాలి అంటే, మహాభాగవతంలో ప్రథమ స్కంధంలో చెప్తూ 21 నారాయణుడి యొక్క లీలావతారాలు చెప్పుకుంటూ వచ్చారు. 3వది కపిలుడి యొక్క అవతారము, 5వది దత్తాత్రేయుడు వారి యొక్క అవతారము, వారిద్దరికీ ముందు నారదుడి యొక్క అవతారము, ఆ తర్వాత వచ్చినటువంటి ఇతర అవతారాలు, చివరికి బుద్ధావతారం, కల్కి అవతారాలతో ఈ ఘట్టాలన్నీ వస్తాయి. భాగవతం అనేటువంటిది కేవలం నారాయణుని యొక్క లీలలు మాత్రమేనా? ఈ ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దక్షిణ భారతదేశ సాంప్రదాయంలో శైవ వైష్ణవ సాంప్రదాయాలు ఉన్నాయి. శైవ సాంప్రదాయంలోనూ భక్తులు ఉన్నారు, వైష్ణవ సాంప్రదాయంలోనూ భక్తులు ఉన్నారు. మనకి తమిళనాడులో చెక్కిలార్ రాసినటువంటి పెరియ పురాణం కనుక తీసుకున్నట్లయితే 32 మంది నాయనార్లు వచ్చారు. అదేవిధంగా మనకు పెరియాళ్వార్, నమ్మాళ్వార్, తొండరిప్పొడి ఆళ్వార్, కులశేఖర ఆళ్వార్ మొదలైన వీళ్ళందరూ కలిసి 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. ఆళ్వార్లు విష్ణు తత్వము యొక్క భక్తులు. నాయనార్లు లేదా నాయమనార్ అని పిలువబడేవాళ్ళు శివతత్వము యొక్క భక్తులు. భారతీయ సాంప్రదాయంలో 6 మతాలు ఉన్నాయి ప్రధానమైనవి. వాటిల్లో శైవము, సౌరము, గాణాపత్యము, శాక్తేయము, కాపాలికము ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిని షణ్మతములు అని పిలుస్తారు. ఆదిశంకరాచార్యుల వారు ఈ షణ్మతములను ఖండించి వారు అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేశారు అన్నమాట. ఇక్కడ వారు ఖండించింది మతాచారాలనా, మత సిద్ధాంతాన్నా, మతంలో అంతర్నిహితంగా ఉన్న భక్తినా? ఇది ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే భాగవతము అనబడేటువంటిది భగవంతుని యొక్క లీలలను నమ్మి భగవంతుని కన్నా తనను తాను అభేదముగా భావించినటువంటి ఒక ఈశ్వరుడు ఎవరైతే ఉంటాడో, ఇక్కడ ఈశ్వరుడు అనే పదం వాటిలో చాలా ప్రత్యేకమైన అర్థం ఉంది. తస్య వాచక ప్రణవ అని చెప్పేసి ఈశ్వరుడు యొక్క వాచకం ప్రణవం. ప్రణవం ద్వారా చెప్పబడేవాడు ఈశ్వరుడు అని చెప్పేసి పతంజలి యోగ సూత్రాల్లో చెప్పాడు. కాబట్టి ఎవరైతే ఈశ్వరుడుగా ఉన్నాడో ఆ ఈశ్వరుడే బ్రహ్మము అని కూడా చెప్పబడ్డాడు, అతడే గురువుగా అని కూడా చెప్పబడ్డాడు. అంటే ఈశ్వరుడు, బ్రహ్మము, గురువు, నారాయణుడు, శివుడు ఇలాంటి పేర్లలో వచ్చిన వాళ్ళందరి యొక్క కాన్సెప్ట్ ఒకటే. వాళ్ళందరూ కూడా భక్తి అనేటువంటి ఒకానొక ఔషధానికి నయమయ్యేటువంటి వ్యక్తులే తప్ప, లొంగే వ్యక్తులే తప్ప వేరే ఇతర విధానాలకు లొంగేవాడు కాదు. ఇక్కడ ఈ సందర్భంలో మీకు 2-3 విషయాలు చెప్తాను. ఇవి అందుకు అవసరము అని చెప్పేసి అంటే, నేను ఇక్కడ భాగవతము అనబడేటువంటి దానిలో కేవలం నారాయణతత్వ లేదా విష్ణుతత్వ ప్రతిపాదితమైనటువంటి అంశాలను, సాహిత్యాన్ని మాత్రమే తీసుకోవటం లేదు. భక్తికి సంబంధించినటువంటిది ఏదైనా కూడా పర్వాలేదు. ఇక్కడ ఎట్టి దుర్జాతిని బుట్టిన నేని శివభక్తులెల్లరూ ఇలా పవిత్రుండ్రు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకు శివభక్తులు ఏ దుర్జాతిలో పుట్టినా కూడా పవిత్రులేట. చెక్కిలారు రాసిన పెరియ పురాణంలో ఒక కథ ఉంది. నారదుడు మధురా నగరానికి వెళ్తాడు. మధురా నగరంలో సుందరేశ్వరుడు హడావిడిగా తెల్లవారుజామునే బయలుదేరి వెడుతుంటాడు.
వెడుతుంటే ఎక్కడికి వెడుతున్నావు స్వామి అని అడుగుతాడు. అడిగితే ఒక కుమ్మరివాడు ఒకడు తన గుండెల్లో దేవాలయం కట్టుకున్నాడు, నన్ను వచ్చి ఉండమంటున్నాడు, అందువల్ల ఉండడానికి నేను వెడుతున్నాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు. అంటే అక్కడ కుమ్మరివాడైనా కూడా గుండెల్లో దేవుణ్ణి కట్టుకున్నాడు, గుడి కట్టుకున్నాడు, ఆ గుడిలో ఉండవలసినటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి గుండెలే ఆలయంగా కలిగినటువంటి ఒకానొక వ్యక్తి ఎటువంటి వాడైనా కూడా వెళ్ళవచ్చు అన్నమాట. అదే రకంగా మనకు ఇంకొక కథ, సామాన్యంగా అందరూ అంగీకరించిన కథ, గోదాదేవి కథ ఉంది. విష్ణు చిత్తుడు యొక్క కుమార్తె గోదాదేవి. ఆ గోదాదేవి తులసిమాలలో తులసి చెట్టు దగ్గర లభిస్తుంది. ఆ అయోనిజైనటువంటి గోదాదేవి రంగనాథుడిని వరించింది. రంగనాథుడికి చేసే అలంకారాన్ని ముందు తాను చేసుకుని తర్వాత రంగనాథుడికి చేస్తుంది. ఈ రకమైనటువంటి పరిస్థితిలో రంగనాథుడు గోదాదేవిని వివాహం చేసుకుంటాడు. ఇది చాలా ప్రసిద్ధమైన కథ. కానీ ఈ ప్రసిద్ధమైన కథలో ఒక సిద్ధమైన సత్యం ఉంది. గోదాదేవి తనను రంగనాథుడి కంటా వేరుగా భావించలేదు, రంగనాథుడి యొక్క అర్ధాంగిగా భావించింది. రంగనాథుడు తనలో ఒక భాగము అని భావించింది. ఈ రకమైనటువంటి స్థితిలో రంగనాథుడి పట్ల గోదాదేవి వ్యక్తపరిచిన భావం ఏమిటి అని చెప్పేసి అంటే అది భక్తే. మరి ఇంకొక రకమైన భక్తి కూడా ఉంది. మనకి విప్రనారాయణలోని పేరు పొందినటువంటి ఒక ఆయన గురించి సినిమా కూడా వచ్చింది తెలుగుదేశంలో. ఆయన తొండరిప్పొడి ఆళ్వార్ అని చెప్పేసి పిలుస్తారు. ఆ తొండరిప్పొడి ఆళ్వారి యొక్క గొప్పదనం ఏమిటి అని చెప్పేసి అంటే, అయ్యా విష్ణు యొక్క భక్తులే కాదు, విష్ణువు యొక్క దాసులకు కూడా నేను భక్తుణ్ణి అని చెప్పి దాసోహం దాసదాసోహం అని చెప్పేసి ప్రకటించినటువంటి భక్తి స్వరూపం. ఇక్కడ భక్తి అనేది ఒక అనంతమైన అంతరంగంగా భావిస్తూ కారణ సూక్ష్మ స్థూల శరీరాన్ని కలుపుతూ వస్తోంది. కారణ శరీరంలో అది అఖండతత్వంగా, సూక్ష్మ శరీరంలో అది ఒక జ్ఞానతత్వంగా, స్థూల శరీరంలో కర్మతత్వంగా ప్రతిబింబిస్తోంది. ఇటువంటి భక్తిని స్థూలమైనటువంటి స్థితిలో కానీ, సూక్ష్మమైన స్థితిలో కానీ, కారణ శరీరంలో కానీ మనం దాన్ని ఆరాధించవచ్చు, గౌరవించవచ్చు అనేది భాగవతం యొక్క సూత్రం. అందువల్లనే మనకు ఏ భేదము లేనటువంటి వాళ్ళని మనం చూడవచ్చు. మార్కండేయుడు ఎంత గొప్పవాడో అంబరీషుడు అంతే గొప్పవాడు కాదు అని మనం అనలేం. భక్త కన్నప్ప ఎంత గొప్పవాడో అదేవిధంగా ఇంకో రకమైనటువంటి విష్ణు భక్తుడు కూడా గొప్పవాడే అవుతాడు. అదేవిధంగా భీష్ముడు ఎంత గొప్ప భక్తుడో కుంతీదేవి కూడా అంత గొప్ప భక్తురాలే అయింది. అక్కడ ఆ సర్వతో వ్యాపకమైనటువంటి ఆ భగవత్తత్వాన్ని ఆరాధిస్తూ దానితో మమైక్యం పొంది పరిపూర్ణమైనటువంటి సచ్చిదానంద స్థితిని అనుభవంలోకి తెచ్చుకుని సమ్యక్ దర్శనాన్ని కలిగినటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితి పొందినటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఆ భగవద్విభూతికి సూచనలే. అందుకే మనకు భగవద్గీతలో 10వ అధ్యాయమైనటువంటి విభూతి యోగంలో నేను అశ్వములలో ఉచ్చైశ్రవాన్ని, అలాగే ఏనుగుల్లో ఐరావతాన్ని అని చెప్పేసని చెప్పుకుంటూ జషములలో నేను చేపను, మొసలిని అని కూడా చెప్పుకుంటూ వస్తాడు. కాబట్టి విష్ణువు కానిదేదీ లేదు, విష్ణువు అయినదేదీ లేదు. విష్ణువు కానిదంతా ఉంది. ఏది? అంత ప్రపంచమంతా విష్ణువే. కాబట్టి ఆ అక్షరతత్వం దగ్గర నుంచి వర్ణానాం అకారోస్మి అని చెప్పేసి చెప్తాడు. ఆ వర్ణానాం అకారోస్మి అని చెప్పేసి చెప్పినప్పుడు వేదానాం సామవేదోస్మి మాసానాం మార్గశీర్షోహం అని చెప్పేసి ఏదైతే చెప్పుకుంటూ వచ్చాడో ఈ రకముగా కాలంలో కానీ, మానంలో కానీ, ప్రకృతిలో కానీ, ప్రకృతి యొక్క అతీతమైన స్థితిలో కానీ, రూపంతో కానీ, గుణంతో కానీ, నామంతో కానీ కలిసినా కలవకపోయినా అదంతా కూడా విష్ణుతత్వమే అని ఒక ప్రతిపాదన భక్తిలో కొనసాగుతూ వస్తుంది. దీన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఎందువల్ల అంటే మనము ఎవ్వరం కూడా సరి అయిన బ్రహ్మచర్య వ్రతం అనుసరించిన వాళ్ళు లేరు. బ్రహ్మచర్య వ్రతం అంటే ఏమిటి అనేటువంటి దానికి జిల్లేళ్ళమూడి అమ్మగారు ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం చెప్పారు. రూపభేదము, స్పర్శభేదము, లింగభేదము లేకపోవడం. మొట్టమొదటి రూపభేదం లేకపోవడం. ఈ రూపభేదం లేకపోవడం వల్ల ఇది చెట్టు ఇది జంతువు అనే భేదం ఉండదు. రెండవది స్పర్శభేదం. దీన్ని తాకడం వల్ల ఇది మృదువైంది ఇది కఠినమైంది అనే భావన రాదు. ఇది లింగభేదం అనడం వల్ల ఇది ఆడ మగ అనేటువంటి భేదం రాదు. ఆ రకమైనటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అంటే శుకుడు ఆ తరహాకు చెందినవాడే.
ఆ కారణం చేతనే శుకుడు భాగవతాన్ని చెప్పడానికి పరిపూర్ణమైన అర్హత సంపాదించి ఆ భాగవతాన్ని ప్రతిపాదించారు. మరి ఈ భాగవతం యొక్క గొప్పదనాన్ని ఇంకొక రకంగా కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఏమిటి అని చెప్పేసి అంటే, ఒకసారి చైతన్య ప్రభువుల వారు అని ఉండేవారు. వారిని గౌరాంగులు అని పిలిచేవారు. వారు పరమకృష్ణ భక్తులు, రాధాదేవి యొక్క భక్తులు. వారు ఈశ్వరపురి అనే మహారాజు యొక్క శిష్యులు. వారికి ఆ ఈశ్వరపురి మహారాజ్ ఒక మంత్రం ఇచ్చారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అటువంటి మంత్రాన్ని తీసుకున్నటువంటి ఆ ఈశ్వరపురి అనబడేటువంటి ఆయన దగ్గర తీసుకున్న మంత్రం తీసుకున్నటువంటి చైతన్య మహాప్రభుల వారు తర్వాత ఒక గురువు దగ్గరికి వెడతారు. వెళ్ళినప్పుడు, ఓ గురువా, గురువు అడుగుతాడు, ఏమని అంటే, మంత్రం ఎలా ఉంది నాయన అని. నువ్వేం మంత్రం ఇచ్చావో నాకు తెలియదు, కానీ ఆ మంత్రం నన్ను మింగేస్తోంది, మొత్తాన్ని మింగేస్తోంది. ఇటువంటి గొప్ప మంత్రం నేను ఎక్కడా వినలేదు అని చెప్పేసి అంటారు. ఇటువంటి దానికే, ఈ మంత్రం యొక్క మహిమను చెప్పేటువంటి దానికే ఇంకొక మాట కూడా చెప్తారు. ఒకటి, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని త్రయోదశాక్షరి ఉంది. నువ్వు రామమంత్రం ఎన్నిసార్లైనా ఇవ్వచ్చు, కానీ త్రయోదశాక్షరం మాత్రం ఇవ్వద్దు అని చెప్పేసి ఒక నియమం అవుతుంది. అది చాలా పవర్ఫుల్ అని చెప్పేసి అని. సో ఈ రకంగా అక్కడ ఒక చైతన్య ప్రభువుల యొక్క ఉదాహరణ, ఇక్కడ సమర్థ రామదాసు యొక్క ఉదాహరణ, వీళ్ళందరూ 300 సంవత్సరాల తేడాతో ఉన్న వాళ్ళ యొక్క ఉదాహరణ తీసుకున్నప్పుడు, ఆ చైతన్య ప్రభువు అచింత్య భేదాభేద అద్వైత తత్వాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తిలో అసలు భేదమా అభేదమా అనేటువంటిది చింతించనవసరం లేని అద్వైతము అని చెప్పేసి చెప్తూ, వారు భాగవతం యొక్క గొప్పదనాన్ని ఏం చెప్పారంటే, ఇదివరలో నువ్వు బాదరాయణుడు రాసినటువంటి బ్రహ్మసూత్రాలు ఉన్నావు, ఆయన్ని బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్య రాయమంటే అప్పుడు వారు చెప్తారు, బాదరాయణుడు రాసిన బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం భాగవతంలో మనం చూడవచ్చు అని చెప్పేసి అన్నారు. ఈ మాట మరి ఎంతమంది పండితులైన వాళ్ళకి అర్థం చేసుకుంటున్నారో, అనుసరిస్తున్నారో తెలియదు. కానీ ఏ విధంగా అయితే భ్రాంతి లేనిది బ్రహ్మం అవుతుందో, భ్రాంతి లేనిది బ్రహ్మం అవుతుందో, మరుగుకు పొరుగైనటువంటిది బ్రహ్మం అవుతుందో, స్పందనకు మూలమైనది బ్రహ్మం అవుతుందో, అసలుకు మూలమైనటువంటిది బ్రహ్మం అవుతుందో, అటువంటి ఆ బ్రహ్మము యొక్క సత్యాన్ని, సత్వాన్ని, అక్షరత్వాన్ని, అభిన్నత్వాన్ని, అఖండత్వాన్ని, ఆనందమయత్వాన్ని ప్రతిపాదించేది భాగవతము. కాబట్టి ఆ భాగవతము అనబడేటువంటి దాన్ని మనం అంత గొప్ప స్థితిలో ఉండేటువంటి ఒకానొక గ్రంథముగా కాదు, ఒకానొక భావంగా మాత్రమే మనం గమనించాలి. ఆ పరిస్థితిలో తీసుకుంటే శివభక్తులే కాదు, విష్ణు భక్తులే కాదు, అసలు భగవంతుడిని సాకారంగా కానీ నిరాకారంగా కానీ, అర్చనతో కానీ అర్చన లేకుండా కానీ, మంత్రముతో కానీ మంత్రము లేకుండా కానీ, లేదా భావముతో కానీ భావము లేకుండా కానీ పూజించే వాళ్ళు ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళు భక్తుల కిందే లెక్కట. దీనికి ఒక 2 ఉదాహరణలు బైబిల్లోంచి చెప్తాను. ఇక్కడ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, ఈ బైబిల్లో చెప్పిన ఉదాహరణ 2 కూడా మనకి ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో పరమహంస యోగానంద వారు చూపించినటువంటి ఉదాహరణలు. ఒకసారి ఒక బిషప్పు ఒక 3 దగ్గరికి వస్తారట, సముద్రం దగ్గరికి వస్తారట. సముద్రం దగ్గరికి వస్తే వాళ్ళు ఏదో యెహోవాని ఏదో విధంగా ప్రార్థిస్తున్నారట. ప్రార్థిస్తుంటే ఆ బిషప్ అంటాడా, ఇది ప్రార్థించే పద్ధతి కాదు, ఇంకోలా ప్రార్థించాలని చెప్పాట. చెప్పిన తర్వాత ఆ బిషప్ సముద్రంలో ఓడ మీద వెళ్ళిపోతుంటే వెనకాల 3 ఓడ మీద సముద్రంలో నడిచేస్తున్నారట. నడిచేస్తుంటే ఎవరా అని చూశారట. చూస్తే ఇందాక తను ఎవరికి చెప్పారో వాళ్ళు 3 సముద్రంలో నడిచేస్తున్నారట. ఆ నడిచేస్తున్నటువంటి విషయంలో కనుక మనం తీసుకున్నట్లయితే, ఆ నడిచేస్తున్నటువంటి వాళ్ళు వచ్చి, అయ్యా బిషప్ గారు, ఇందాక మీరేదో చెప్పారు యెహోవాని ఈ విధంగా ప్రార్థించాలని, అది ఏమిటో మాకు తెలియటం లేదు, ఇంకోసారి చెప్పండి అని చెప్పేసి అంటే, నేను చెప్పిన దాన్ని మర్చిపోండి, మీరు ఎంతవరకు ఉన్నారో అదే విధంగా ఉండండి అని చెప్పేసి చెప్పారు. ఇది భక్తి అంటే. అలాగే భక్తికి ఇంకో ఉదాహరణ, పరమహంస యోగానంద స్వయంగా ఆ భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని కలిశారు, బవేరియాలో కలిశారు. ఆవిడ ఒక క్యాథలిక్ మతానికి చెందిన ఆవిడ పేరు తెరీసా. ఆ తెరీసా అనేటువంటి ఆవిడ ప్రతి శుక్రవారం కూడా యేసుక్రీస్తు శిలువ అనుభవించినటువంటి బాధనంతా కూడా అనుభవిస్తూ ఉండేదిట. అది వారి యొక్క ఆటోబయోగ్రఫీలో చెప్పబడింది. ఇప్పుడు మనం భక్తులము అనుకునే వాళ్ళం శివుడికో, విష్ణువుకో, శక్తికో, గణపతికో, కుమారస్వామికో ఆరోపించాలనుకున్నటువంటి వాళ్ళం. మనం ఇప్పుడు ఆ భక్తి అనేటువంటి దాన్ని ఎవరికి ఆరోపించాలి, ఎక్కడ ఆరోపించాలి, ఎందుకు ఆరోపించాలి, ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఇది నా ఉదాహరణే కాదు, పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీ అందరికీ పరిచయమైన గ్రంథమే, ప్రశస్తమైనటువంటి గ్రంథం. 1945లో మొట్టమొదటి ప్రింటు ఇంగ్లాండ్లో ఇంగ్లీష్లో అయింది.
కాలిఫోర్నియాలో. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ప్రపంచమంతా కూడా అనేక భాషల్లో అది అనువదింపబడింది. అనేక మంది దాన్ని చదువుతున్నారు, ప్రామాణిక గ్రంథంగా భావిస్తున్నారు. అందులో చెప్పిన విషయాలే మీ ముందు పెడుతున్నా. వాళ్ళు కూడా భక్తి మార్గాన్ని అంగీకరించిన వాళ్ళే. ఇట్లా భక్తిని చేరడానికి ఏ మార్గము, భక్తిని పొందడానికి ఏ మార్గము, భక్తిని అనుభవించడానికి ఏ మార్గము? కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. కొబ్బరికాయని రాయి వేసి కొట్టచ్చు, రాత్రి కొబ్బరికాయ వేసి కొట్టచ్చు. సో కాబట్టి కొబ్బరికాయ పగలాలి మనకు ముఖ్యం. అదేవిధంగా మనలో ఉండేటువంటి ఒక అహంకారం అనబడేటువంటిది పూర్తిగా నశించి ఆ నిరహం స్థితిని మనం చేరుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఆ నిరహం స్థితిని చేరుకోవడానికి మార్గం ఏమిటి అనేటువంటి దానిలో మిగతా వాళ్ళందరూ వాళ్ళ అనుచారమైనటువంటి పద్ధతుల్లో ఆ మార్గం ఉన్నారు. ఆహారం తింటే నీకు కోరికలు కలుగుతాయి, ఆహారం మానేసేయి, ఉపవాసం చేయి అని చెప్పేసి జైనులు సల్లేఖన వ్రతం చెప్పారు. మరి జైనులు రామాయణం చెప్పారు, హరివంశం చెప్పారు, వాడు కూడా భక్తులే. అదేవిధంగా రామ శబ్దంలో ఉండేటువంటి గొప్పతనాన్ని చూపించి ఏకో రామ్ ఆత్మారామ్ అని చెప్పేసి ప్రార్థించారు ఎవరు సిక్కులు, మరి వాళ్ళు కూడా భక్తులే. ఇక్కడ భక్తి అని చెప్పేసి అనబడేటువంటిది అది ఒక రసాయనము, కవికరణ రసాయనంలాగా భక్తి రసాయనము. భక్తి రసము అని చెప్పేసి 13వ శతాబ్దంలో తర్వాత మధుసూదన సరస్వతి అని చెప్పేసి పిలువబడేటువంటి ఒక అలంకారికుడు ఉన్నటువంటి 9 రసాలకు తోడు భక్తి కూడా ఒక రసం అని చెప్పేసి సాహిత్యపరమైనటువంటి విలువను కూడా ఆపాదించాడు. ఇటువంటి భక్తిని 2 గొప్ప ఉదాహరణల్లో చూడవచ్చు, చాలా ప్రసిద్ధి పొందిన ఉదాహరణల్లో. ఒకటి గీత గోవిందం, జయదేవుడి గీత గోవిందం. అది 13వ శతాబ్దంలో వ్రాయబడింది. ఆ జయదేవుడి యొక్క గీత గోవిందం సావిరహే తవదీనా అన్నప్పుడు ఆ విరహంతో కూడుకున్నటువంటి ఒక రాధాదేవి యొక్క స్థితిలో, పద్మావతి చరణచారణ చక్రవర్తి అన్నటువంటి స్థితిలో ఆ రాధాదేవి యొక్క పదకమలాలను అర్చించేటువంటి ఒకనొక శ్రీకృష్ణ భగవానుణ్ణి మనం ఎంతవరకు ఊహించుకోగలం? ఆ రకమైనటువంటి ఒకనొక భక్తి యొక్క మకరందత్వాన్ని చూస్తాం. అలాంటి దాన్నే మనం లీలాశుకుడు వ్రాసినటువంటి కృష్ణ కరుణామృతం అనేటువంటి దానిలో కూడా ఆ కృష్ణుడి యొక్క కరుణామృతంలో కూడా చూడవచ్చు. అలాగే మీరాబాయి వ్రాసినటువంటి కీర్తనలు అద్భుతమైనటువంటి కీర్తనలు, అవి ఇప్పటికి కూడా ప్రసిద్ధి పొందినవే. అవి తొలినాటి హిందీ భాషలో వ్రాయబడినటువంటి ఆ కీర్తనలు ఆ శ్రీకృష్ణుణ్ణి కేవలం ఒక పురుషుడుగా, ప్రపంచానికంతా ఒకే పురుషుడుగా, విశ్వానికంతా ఒకే పురుషుడుగా, ఈ భాండాన్ని భరిస్తున్నటువంటి ఒకానొక పూర్ణ పురుషుడుగా వర్ణించి మిగిలిన వాళ్ళందరూ కేవలం అబలలైనటువంటి స్త్రీలు అని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి భక్తి తత్వం. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటి? ఈ భక్తి తత్వంలో ఎన్ని రకాల మెళకువలు ఉన్నాయో ఇప్పుడు మీ ముందు పెట్టాను. ఈ పెట్టినటువంటి మెళకువల దృష్ట్యా మనం ఏ రకమైనటువంటి భక్తిని మనం పెంపొందించుకోవాలి అని చెప్పేసి చెప్పాలి. బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన. ఇది భగవద్గీతలో ప్రసిద్ధి పొందినటువంటి శ్లోకం. అందరూ కూడా పూర్వాపోషణ పెట్టేటప్పుడు ఈ శ్లోకం చెప్పి అన్నాన్ని ఉపవాసన పెడతారు, నైవేద్యం పెడతారు. బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అనేటువంటి దాంట్లో బ్రహ్మ తప్ప ఇంకా వేరే ఏమీ కనపట్టలేదు. ఆ బ్రహ్మమే జ్ఞానము, ఆ బ్రహ్మమే ఆనందము, ఆ బ్రహ్మమే సగుణంగా వచ్చి మాయామయమైనటువంటి జగత్తుకి ఆధారమైంది. రూపముతో ఉన్నది, రూపము లేనిది, రూపములో భావింపబడేది, రూపము లేకుండా భావింపబడేది, కర్మగా కనపడేది, జ్ఞానముగా తెలియబడేది, భక్తిగా అనుభవానికి వచ్చేది, ఏకాంతికంగా ఒంటరిగా మాత్రమే అనుభవించదగినది. పంచభూతముల్లోనూ 3 రకాలైనటువంటి అంతఃకరణ త్రయంలోనూ కూడా అది పర్యవసించేటువంటిది ఏది అని చెప్పేసి అంటే అదే భక్తి. కాబట్టి ఈ రకమైనటువంటి భక్తి స్థితికి మనం ఒక బయోమెట్రిక్ స్కేల్ లాగా మనం పెట్టుకోవాలి. ఈ బయోమెట్రిక్ స్కేల్ అంటే అర్థం ఏమిటి? ఈ మెట్రిక్ స్కేల్లో అంటే మెట్రిక్ అంటే ఒక లెక్కవేత గణనం. ఈ గణనం అనేటువంటి ఒక స్కేల్ ఉంటుందా అని చెప్పేసి అంటే దీనికి ఇదివరలో హెడోనిస్టిక్ స్కేల్ అని చెప్పేసి ఒకటి ఉండేది. 18వ శతాబ్దంలో కొంతమంది పొలిటికల్ థింకర్సు హెడోనిజం అనేటువంటి ఒకనొక విధానంలో దాని ఒక స్కేల్ గురించి చెప్పారు. అది యాక్చువల్గా గ్రీక్ కల్చర్లో చెప్పబడినటువంటిది. హెడోనిస్టిక్ స్కేల్ అంటే అర్థం ఏమిటంటే హెడోనిజం అనేటువంటి దాని ప్రకారంగా మనిషికి ఉండేటువంటి ఉద్వేగాలు, భావాలు అన్నిటినీ కూడా కొలవచ్చు. నేను ఇన్ని కేజీల బాధ అనుభవిస్తున్నాను, ఇన్ని కేజీల సంతోషాన్ని పొందాను, ఇన్ని రకాలైనటువంటి ఇన్ని కేజీల కోరికలు పొందాను అని చెప్పేసి వాళ్ళు లెక్క వేస్తారు. బెంథామియన్ పాలిటిక్స్లో దీని గురించి రిఫరెన్స్ ఉంటుంది. అదే రకంగా ఈ భక్తి అనేటువంటి దాని తూకానికి అందుతుందా? అందదు.
కృష్ణ తులాభారంలో అదే ప్రయత్నం చూపించాడు. శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి ఆయన్ని అంచనా వేయడానికి ఎంత బంగారమైనా సరిపోలేదు, ఒక తులశాకు మాత్రమే వచ్చింది. అక్కడ తులశాకు కాదు తూచింది, భక్తి తూచింది. కాబట్టి ఆ భక్తి అనబడేటువంటిది ఇసుమంతైనప్పటికీ, అది ఇసుక రేణువంతైనప్పటికీ కూడా ఆ భక్తి అనబడేటువంటిది మేరుపర్వతం లాంటి ఆ జగన్నాథుణ్ణి వెంటనే తన వశం చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ నువ్వు ప్రశ్నవేసింది, జగన్నాథుడిని నువ్వు లొంగ తీసుకోవాలా, నువ్వు జగన్నాథుడు కావాలా? ఇది ప్రశ్న. భాగవతము యొక్క ధర్మం ఏమిటి? భాగవత జీవనము యొక్క కర్తవ్యం ఏమిటి? నరుడు నారాయణుడు కావాలి. నరుడు నారాయణుడు కావాలంటే ప్రశ్న అనేటువంటి దాని దగ్గర నుంచి దర్శనము అనేటువంటి దాని దగ్గర నుంచి ఆనందానుభవం అనేటువంటిది 3 స్థితులు పొందాలని మనం చెప్పుకున్నాం. అదే రకమైన స్థితిలో మానవుడు కేవలము స్థూల శరీరంతో ఉన్నటువంటి అహంకారాన్ని, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ప్రజ్ఞానాన్ని పొంది కారణ శరీరంలో ఉండేటువంటి నారాయణత్వాన్ని పొందాలి. దానికే 3 రకాలైనటువంటి ఉదాహరణలుగా మొట్టమొదట మనం గజేంద్ర మోక్షం కథ చెప్పుకోవాలి, రెండవది ప్రహ్లాదుడి కథ చెప్పుకోవాలి, మూడవది గోపికల వృత్తాంతం చెప్పుకోవాలి. ఇక్కడ ఇది ఒక స్కేల్ అన్నమాట. ఈ స్కేల్ ప్రకారముగా ముగ్గురు 3 రకాల స్థితుల్లో నిలబడతారు. ఈ 3 రకాల స్థితుల్లో నిలబడినప్పుడు తమోగుణ ప్రధానమైనటువంటి స్కేల్ ఒకటి, రజోగుణ ప్రధానమైన స్కేల్ ఒకటి, శుద్ధ సత్వగుణ ప్రధానమైన స్కేల్ ఒకటి. ఈ 3 స్కేల్లో కూడా నిలబడినప్పుడే భగవంతుని యొక్క స్ఫురణ మనకు కనపడుతుంది. ఈ భగవంతుణ్ణి చూసే పద్ధతి ఎలా ఉంటుంది అనే దాని మీద వైష్ణవ సాంప్రదాయంలో 4 రకాల పదాలు ఉన్నాయి. అదేమిటంటే సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములని 4 దశలు ఉన్నాయి అని చెబుతారు. ఒక రాజుగారు పెడుతుంటారు అనుకుందాం. ఆ రాజుగారి దగ్గరికి దూరంగా ఉండి చూస్తాం, అది సాలోక్యం. మరి కొంచెం దగ్గరగా వస్తాం, దగ్గరగా వచ్చేటప్పుడు ఆయనకు సామీప్యం. అదేవిధంగా సారూప్యం అంటే ఏమిటి? రాజుగారు అంగరక్షలు కూడా రాజుగారిలాగా యూనిఫామ్ వేసుకుంటారు, అది సారూప్యం. ఆ తర్వాత ఇంకోటి ఏమిటి అంటే సాయుజ్యం. ఈ 4 స్థితులు కూడా మనకి వైష్ణవ సాంప్రదాయంలో విశేషంగా చెప్పబడ్డాయి, గౌరవించబడ్డాయి కూడా. పారిషదులైనటువంటి విశ్వక్సేనుడు, జయుడు, విజయుడు, ఇటువంటి గరుత్మంతుడు వీళ్ళందరూ కూడా విష్ణు రూపాలంకృతులై ఉన్నారు అనేటువంటి వర్ణనని మనం భాగవతంలో మనం విశేషంగా అనేక రకాలుగా చూడవచ్చు. ఈ స్థితి పొందాలి అని చెప్పేసి అంటే 4 స్థితులు. నువ్వు దూరం నుంచి చూస్తున్నావు, దగ్గరికి వెళ్ళావు. దూరం నుంచి చూసినప్పుడు నీవే, దేవుడు దేవుడే. దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతోంది? నీవే కానీ దేవుడి యొక్క ఛాయ నీలో ప్రతిబింబిస్తోంది, అది రెండో స్థితి. మొదటి దానిలో దేవుడి యొక్క ఛాయ నీలో రావటంలే, సమీపంలోకి వెళ్ళినప్పుడు రూపంలో కనపడుతోంది. అక్కడికి వెళ్ళినప్పుడు అర్థం కనపడటం లేదు, అర్థం నిండా ఆయన బొమ్మే కనపడుతోంది. ఆ తర్వాత వెళ్ళినప్పుడు సాయుధ్యానికి వెళ్ళినప్పుడు అర్థమే లేదు, ఉన్నది బొమ్మే ఒకటి కనపడుతోంది. కాబట్టి ఈ 4 స్థితులు కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఎందుకు చెప్పడం జరిగింది? తమోగుణ ప్రధానమైనది సామీప్యం, సాలోక్యం. రజోగుణ ప్రధానమైనది సామీప్యం. సత్వగుణ ప్రధానమైంది సారూప్యం. కేవల సత్వగుణ ప్రధానమైంది సాయుధ్యం. కాబట్టి ఈ 4 స్థితుల్ని కూడా అనుభవించడానికి 3 రకాలైనటువంటి స్కేల్స్లో మనకు ఉన్నటువంటి ఉదాహరణలు ఇవి. ఇక్కడ భాగవతము అనబడేటువంటి దాని యొక్క కాలం గురించి కూడా ఒక్కసారి మనం చెప్పుకోవాలి. ఎందువల్ల అంటే భాగవతము 12 స్కంధాల్లో కూడా ఉన్నటువంటి కథల్ని కనుక తీసుకున్నట్లయితే, 8వ స్కంధంలో ఉన్నటువంటి గజేంద్ర మోక్షం యొక్క కథ గురించి చెప్పేటప్పుడు ఇది ఎప్పుడో అనాదిగా జరిగిన ఒకనొక బ్రహ్మకల్పములలో మొదటిదైనటువంటి దాని అందరి కథ అంటారు. ఇటువంటి బ్రహ్మకల్పాలు ఎన్ని జరిగాయో. బ్రహ్మకల్పం అంటే అర్థం ఏమిటి? 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం, 4 మహాయుగాలు కలిస్తే ఒక కల్పం, 4 కల్పాలు కలిస్తే ఒక బ్రహ్మకల్పం. ఇటువంటి పరిస్థితిలో అనేక బ్రహ్మకల్పాల్లో ఇదొక బ్రహ్మకల్పంలో మొట్టమొదటిసారి జరిగిన కథట. అంటే అప్పుడు మనం అనుకున్నటువంటి చెట్లు కానీ, జంతువులు కానీ, వృక్షాలు కానీ ఏమీ ఉండనటువంటి ఒకనొక పరిస్థితి. అమీబా కూడా ఉండి ఉండకపోవచ్చు, బయోప్లాంక్టన్స్ కూడా ఉండి ఉండకపోవచ్చు. ఈ రకమైన పరిస్థితిలో బ్యాక్టీరియా, వైరస్ కూడా కనపడకపోయి ఉండవచ్చు అని అనుకుందాం. అంటే ఆ రకమైనటువంటి స్థితి ఉంటుందంటే ఉంటుంది కూడా. ఏ విధంగా అయితే కాంతి యొక్క అణువులను మన వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు ప్రయత్నం చేసి కాంతి యొక్క అణువులు లేవు అని అర్థం చేసుకుని ఉన్నట్టు కనపడుతున్నాయని ఏ విధంగా అయితే చెప్తున్నారో, అదే రకంగా ఆ లేనటువంటి వాడు ఉన్నట్టు కనపడమే ఈ సృష్టిలో రహస్యం. కానీ ఆ ఉన్నట్టు కనపడే దాన్ని బట్టి లేదు అని అర్థం చేసుకోవడానికి ఈ ఉన్నదాన్ని వదిలించుకోవాలి, లేని దాని దగ్గరికి వెళ్ళాలి. ఈ ఉన్నదాన్ని వదిలించుకోవడాన్నే విజ్ఞానము అంటారు. లేని దాని దగ్గరికి చేరడమే ప్రజ్ఞానము అంటారు.
ఈ రెండిటికి వారధిగా నిలబడేటువంటిది సుజ్ఞానము. అందువల్లే ఆ సుజ్ఞానము కలిగిన వాడు మాత్రమే భాగవత జీవనాన్ని గడపడానికి అర్హుడు అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ కాలక్రమంగా తీసుకున్నట్లయితే ఇక్కడ అందరికీ ఒక ప్రశ్న రావచ్చు, ఏమండి భాగవతంలో కథల కనుక తీసుకున్నట్లయితే అది కేవలం ఎప్పటికో అనాది కల్పాలకు సంబంధించినటువంటి ఒకనొక గజేంద్రుడి దగ్గర నుంచి కేవలం ద్వాపర యుగంలో ఉండేటువంటి కృష్ణావతారం వరకు మాత్రమే ఉన్నాయి. మరి కలియుగంలో భక్తులు లేరా? మరి కలియుగంలో భక్తుల గురించి ఎక్కడా చెప్పబడలేదా? దేవీ భాగవతం ఉంది ఉదాహరణకి. దేవీ భాగవతంలో అమ్మవారి యొక్క అంగదేవతలు, పరివార దేవతలు, వీళ్ళందరి గురించి కూడా అనేక రకాలుగా చెప్పబడింది. చాముండీ దేవత ఇటువంటి వాళ్ళందరూ కూడా పరివార దేవతలు, అలాగే కాళీ దుర్గా ఇటువంటి వాళ్ళందరూ అంగదేవతలు, రాజరాజేశ్వరి లలిత మొదలైన వాళ్ళందరూ ప్రధాన దేవతలు. సో వీళ్ళందరి గురించి, దశమహావిద్యల గురించి, సప్తమాతృల గురించి, సప్త ఆవరణల గురించి, నవావరణల గురించి, అన్నిటి గురించి కూడా మరి అక్కడ చెప్పబడ్డప్పుడు మరి ఇక్కడ ఏం జరిగింది అనే ప్రశ్న వస్తుంది. ఏ విధంగా అయితే శక్తి సర్వవ్యాపకమై ఉందో ఆ శక్తితో పాటుగా అంతర్నిహితంగా ఆ విశ్వము కూడా, విష్ణుతత్వం కూడా సర్వవ్యాపకమైంది. అక్కడ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని మళ్ళీ 3 రకాలుగా విభజించుకున్నాం మనం అర్థం చేసుకోవడానికి. అంతే, అక్కడ ఏం లేదు వాస్తవానికి. మనం అర్థం చేసుకోవడానికి ఒక మొగ్గ, ఒక పువ్వు అని చెప్పేసి మనం ఎలా అయితే చెప్తున్నామో అదే రకంగా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని చెప్పేసి చెప్తున్నాం. అవి 3 మనలో ఉన్నవే. కర్మేంద్రియ ప్రధానమైంది క్రియాశక్తి, అదేవిధంగా వాసన ప్రధానమైనది ఇచ్ఛాశక్తి, లేకపోతే ఇంకోటి జ్ఞానశక్తి. కాబట్టి వీటి ప్రధానంగా తీసుకుని ఈ కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాల్లో సమన్వయం చేసి, జ్ఞానేంద్రియాలని అంతరింద్రియాల్లో సమన్వయం చేసినప్పుడు శక్తి అనేటువంటిది శూన్యంలో కలిసి అపవిత్రమైనటువంటి ద్రవ్యరాశిని దూరంగా చేసుకున్నప్పుడు మనం పొందేటువంటి ఒకనొక స్థితి ఏదైతే ఉందో అది భాగవత భక్త స్థితి. భాగవత భక్త స్థితి అంటే కేవల భక్త స్థితి కూడా ఉంటుందా అనే ప్రశ్న వేస్తున్నా. ఎందుకంటే మనకు 12వ శతాబ్దంలో వచ్చినటువంటి పండితారాజు చరిత్రం అనేటువంటి దానిలో ఒక మాట రాస్తూ పర్వత ప్రకరణం అని ఉంది. ఆ పర్వత ప్రకరణంలో కొంతమంది శివభక్తులు శివరాత్రికి శ్రీశైలం పెడుతుంటారట. ఆ వెళ్ళే వాళ్ళల్లో కొంతమంది యువకులు దొంగలు జంగమావేశం వేసుకుని భక్తులను నటిస్తూ వెళ్ళేవాళ్ళు ఉన్నారని చెప్పేసి అప్పుడే రికార్డ్ అయింది. అంటే 12వ శతాబ్దంలోనే రికార్డ్ అయింది కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. ఇంకా ముందు రికార్డు కానీ ఎన్ని ఉన్నాయో. ఇటువంటి పరిస్థితుల్లో దీని ప్రకారంగా ప్రతి దానిలో కూడా దొంగ భక్తులు ఉంటారు, నకిలీ భక్తులు ఉంటారు, సిసలైన భక్తులు ఉంటారు, అసలైన భక్తులు ఉంటారు. వీళ్ళని వెతికి పట్టుకోవడానికే అమ్మవారు కాపలా కాస్తుంటుంది. వీళ్ళలో జల్లెడ పట్టేసి ఎవరు అసలైన భక్తులు అనేటువంటి దానిలో ఇచ్ఛ, క్రియ, జ్ఞాన ఈ శక్తులన్నీ కూడా ఉన్న దేనికోసం అని చెప్పేసి అంటే వీళ్ళని జల్లెడ పట్టి దొంగ భక్తులు వీళ్ళని పక్కన పెట్టాలి, నకిలీ భక్తులు వీళ్ళని దగ్గర పెట్టాలి, అసిసలైన భక్తులు వీళ్ళని అర్థం చేసుకోవాలి, అసలైన భక్తులు వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి అని ఒక ఛానల్ను తయారు చేసుకుంటూ వచ్చారు. ఈ ఛానల్ తయారు చేసుకుంటూ వచ్చాక అక్కడ ఆదినారాయణమూర్తి ఏం చేస్తాడంటే ఆ ఛానల్ ప్రకారం టిక్కు పెట్టి వీడిని బయట పెట్టాలా, గేటు దగ్గర పెట్టాలా, పక్కన కూర్చోబెట్టుకోవాలా, దానిలో కలుపుకోవాలా అని చెప్పి అదే సారోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములు అని చెప్పేసి పిలువబడేటువంటివి. ఈ 4 కూడా అనుభవానికి వచ్చినప్పుడే భక్తి యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇది పరిచయం అనేది చేస్తున్నది, భాగవతానికి పరిచయం. కాబట్టి భాగవత తత్వానికి పరిచయం, భాగవత కథలకు పరిచయం, భాగవత భావానికి పరిచయం, భక్తి విజ్ఞానానికి పరిచయం. కాబట్టి ఈ రకమైనటువంటి పరిచయ వాక్యాలు చెప్పేటప్పుడు ఇంతవరకు ఛాన్స్ మీకు ఇచ్చేసి ఇక మీరు ఆలోచించండి. మీకు ఆలోచన అవకాశం చూపించా, ఒక సూత్రం చూపించా. ఈ సూత్రం ప్రకారముగా భక్తి అనేటువంటిది విశ్వవ్యాపకమైంది. అజ్ఞానం ఎంత విశ్వవ్యాపకమైందో భక్తి కూడా అంతే విశ్వవ్యాపకమైంది. అహంకారం ఎంత విశ్వవ్యాపకమైందో అదేవిధంగా దైవత్వం కూడా అంత విశ్వవ్యాపకమైంది. కాబట్టి ఆ విశ్వవ్యాపకమైనటువంటి తత్వంలో అపరిశుద్ధమైన దాన్ని వదిలించుకుని పరిశుద్ధమైన దాన్ని శిరస్సు మీద పెట్టుకోవాలి. దాన్నే యోగశాస్త్రం ప్రకారంగా మూలాధారం దగ్గర శక్తి సమన్వయం చేసుకుని సహస్రారం దగ్గరికి తీసుకెళ్ళు అని చెబుతున్నారు. అయిపోయింది. అక్కడ సహస్రారం అంటే నెత్తిన పెట్టుకో అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి స్థితి ప్రకారంగా భక్తి అనబడేటువంటి భావాన్ని, భక్తి అనే తత్వాన్ని, భక్తి అనే ఆదర్శాన్ని మనం గుర్తించినప్పుడు భాగవత జీవనం గడపడంలో అహంకారాన్ని నిర్మూలన చేసుకొని స్టెప్ 1, 2 సమ్యక్ దర్శనాన్ని అలవాటు చేసుకుని స్టెప్ 2, అక్కడ స్త్రీ పురుష విభేదాన్ని కూడా వదిలివేసి స్టెప్ 3 అప్పుడు ఆనందానుభూతి పొందుతాము. ఆ 3 స్టెప్స్కి ఉదాహరణలే మొట్టమొదటి గజేంద్ర మోక్షం కథ, రెండవది ప్రహ్లాదుడి కథ, మూడవది గోపికల కథ. వాటి గురించి మళ్ళీ మనం చెప్పుకుందాం. ఓం నమః శివాయ.